భారీ వరదల నేపథ్యంలో మరోసారి మానవత్వం చాటుకుంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు నాయకునిగూడెం గ్రామాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది. భారీ వరదల వల్ల ఇంటిలోని ప్రతి వస్తువును కోల్పోయిన నిరుపేదలకు ఆహారం, కిరాణా సామాన్లు పంపిణీ చేయడం ద్వారా పాలర్ రిజర్వాయర్ టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఏ వినిల్ నేతృత్వంలో టీడీఎఫ్ వాలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాలలో సందర్శించి వరద బాధితులకు ఆహారం, నిత్యావసర కిరాణా సరుకులను పంపిణీ చేశారు. కష్టకాలంలో తమకు నిత్యావసరాలు అందించిన టీడీఎఫ్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల స్టేషనరీ, ప్రాథమిక మందులు, బట్టలు అందించమని టీడీఎఫ్ని అభ్యర్థించారు. ఇంటి ఎలక్ట్రికల్ను రిపేర్ చేయాలని, కొన్నింటిని భర్తీ చేయాలని వేడుకున్నారు. వైరింగ్ వ్యవస్థలు, గృహ ఎలక్ట్రికల్ ఉపకరణాలు వరదల వల్ల వారి ఇల్లు మునిగిపోవడం వల్ల దెబ్బతిన్నాయి. ఈ అభ్యర్థనలను త్వరలో నెరవేరుస్తామని టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కష్ట సమయాల్లో నిరుపేదలను ఆదుకునేందుకు మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు టీడీఎఫ్ యూఎస్ఏ, టీడీఎఫ్ కెనడా, టీడీఎఫ్ యూకే, యూరప్ వంటి వివిధ దేశాలకు చెందిన టీడీఎఫ్ చాప్టర్లతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. కష్ట సమయాల్లో తమ మాతృభూమి తెలంగాణకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి సహాయం చేసినందుకు దేశంలోని అన్ని చాప్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. వరద సహాయక శిబిరాలను అమలు చేయడం కోసం విరాళాలు అందించిన ఎన్ఆర్ఐలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ని. ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మొన్న పడ్డ భారీ వర్షాలకి ముఖ్యంగా మన ఖమ్మం ప్రాంతమైన పాలేరు నియోజకవర్గంలో, ఇక్కడ పాలేరు ప్రాంతంలో, అదేవిధంగా మహబూబాబాద్ డిస్టిక్లో అధిక వర్షాలకి అనేక గ్రామాలు కొట్టుకుపోవడం జరిగింది. సో అనేక ప్రజలు రోడ్డు మీద పడడం జరిగింది. సో వారిని కాపాడడం కోసము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కంకణం చుట్టి మన డిఫరెంట్ చాప్టర్స్లో ఉన్న ముఖ్యంగా టీడీఎఫ్ యూఎస్ఏ, అదేవిధంగా టీడీఎఫ్ కెనడా, టీడీఎఫ్ యూకే, యూరోప్ చాప్టర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో వారి సహకారంతో మేము ఈ యొక్క ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. సో గత 4 రోజుల్లో ముఖ్యంగా ఇక్కడ నాయకులగూడెం, అదేవిధంగా నరసింహగూడెం అనే విలేజ్లో ఈ యొక్క సహకారాలు అందించడం జరిగింది. సో ఈరోజు ఫేజ్ 2లో ప్రాజెక్టులో భాగంగా మరొకసారి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఈరోజు మిగతా గ్రామంలో ఈ యొక్క ఫేజ్ 2 యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే మన గౌరవనీయులు ముఖ్య మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీద ఈ యొక్క సహకారాలు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషకర విషయము. ఎందుకంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు అందరూ ముందుకొచ్చి వారికి తోచిన విధంగా సహకారాలు అందించి ఎన్నో డొనేషన్స్ చేయడం జరిగింది. మరి వారి సహకారంతోనే ఈరోజు మేము ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వచ్చినాయో ఆ ప్రాంతంలో ఈ యొక్క సహకారాలు అందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా రైతులకి, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతాల ప్రజలకు తెలియజేయడం ఏంటంటే మీరు ప్రకృతిని కూడా కాపాడాలి. ఎందుకంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఎందుకంటే కాలం మారుతూ ఉన్నది. ఒకప్పుడు మనకి 2 సెంటీమీటర్స్ వర్షం పడటే గగనమైనప్పుడు అప్పుడు ప్రకృతి చాలా బాగుంటుండే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే క్లౌడ్ బస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినాయి అన్నమాట మనకి. సో ఈ పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల అంటే మనమే ఈ యొక్క వినాశనం చేస్తూ ఉన్నాము, ప్రకృతిని పూర్తిగా విస్మరించినాము. సో వాటి వల్ల ఏంటంటే రానున్న కాలంలో మీరందరూ చూస్తున్నట్టే ఒకవేళ వర్షం పడితే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి జరుగుతుందన్నమాట. మీరు చూస్తున్నట్టే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకే రోజు 28 సెంటీమీటర్స్ ఆఫ్ వర్షం పడడం జరిగింది. సో దానివల్ల ఒకటేసారి వాటర్ ఫ్లడ్డింగ్ అవుతూ ఉన్నది. సో రానున్న రోజుల్లో కూడా సైంటిస్టులే కానీ లేకపోతే ప్రకృతి వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేది ఏంటంటే అయితే అతివృష్టి జరుగుతుంది లేకపోతే అనావృష్టి జరుగుతుంది. సో కాబట్టి మన తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రకృతిని కూడా కాపాడాలి. ఎందుకంటే ప్రకృతిని ఎంత విలయతాండం చేస్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇది పాలేరు రిజర్వాయరు. సో మొన్న పడ్డ వర్షాలు కూడా మొత్తం కొట్టుకొచ్చి ఇక్కడ ఉన్న తాండాలు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. సో ప్రజలు కూడా మొత్తం పూర్తిగా నిరాశలో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. సో నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మిగతా సంస్థలే కానీ మిగతా ఎన్ఆర్ఐసే కానీ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో మీ వంతుగా సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తాను.